నమస్కారం పిరమిడ్ న్యూస్ కి స్వాగతం। పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా శాకాహారులచే స్థాపింపబడిన ఆధ్యాత్మిక పార్టీ। బ్రహ్మర్షి పితామహ పత్రిజీచే 1999లో స్థాపింపబడిన ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అన్ని సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతుంది। జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన పీపీఓఐ ఈ ఎన్నికల్లో ఆంధ్ర, తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో గల పలువురు పిరమిడ్ ధ్యానులు, శాకాహారులను పార్టీ ప్రతినిధులుగా పితామహ పత్రిజీ బరిలోకి దించారు। ఇందులో భాగంగా ఢిల్లీలో మౌన సద్భావన యాత్రను వివిధ రాష్ట్రాల పీపీఓఐ పార్టీ ప్రతినిధులు, పిరమిడ్ ధ్యానులు వేలాదిగా తరలిరాగా ఘనంగా నిర్వహించడం జరిగింది। పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ ఎత్తున ర్యాలీని నిర్వహించారు। ఖమ్మం పీపీఓఐ ఎంపీ అభ్యర్థి పి వెంకటేశ్వరరావుకు మద్దతుగా ఫ్లూటు గుర్తు తరపున ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది। వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చిన పిరమిడ్ మాస్టర్ల సహకారంతో పితామహ పత్రిజీ మరి నేపాల్ నుంచి విచ్చేసిన శ్రీ విశ్వాసానంద స్వామి సమీక్షంలో ఈ ర్యాలీ ఎంతో ఘనంగా జరిగింది। గుంటూరులో ఫ్లూటు గుర్తుతో పిరమిడ్ పార్టీ ప్రచార యాత్రను దిగ్విజయంగా కొనసాగించారు। బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి జక్క రాఘవరావు, ఆకురతి శంకర్రావు, స్వామి విశ్వాసానంద, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్, పార్టీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు।
వనపర్తి జిల్లా కేంద్రంలో గల పాటకోట శివాలయంలో ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించడం జరిగింది. నంద్యాల మాస్టర్ శ్రీమతి వైదేహి అందించిన ధ్యాన సందేశం విచ్చేసిన ధ్యానులకు ఎంతో ఆసక్తిని కలిగించింది. ప్రతి ఒక్కరిని గురువుగా భావించాలని, అప్పుడే మనకు ప్రతి ఒక్కరి నుంచి ఒక్కొక్క సందేశం లభిస్తుందని తమ ప్రసంగంలో తెలియజెప్పారు. శ్రీమతి వైదేహి తన మధుర గానంతో ఆధ్యాత్మిక గీతాలు ఆలపించి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ఎస్ఆర్ ప్రేమయ్యచే నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు వెంకటస్వామితో పాటు పలువురు పిరమిడ్ మాస్టర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మ మెరుగలేరు. ముక్కులోని గాలి ముక్తికి మరిదారయా. విశ్వదాభిరామ వినురవేమా. సతులు బుద్ధులు మాయ, సంసారములు మాయ, ధనము గణము మాయ, తను మాయ. మాయ గెలుచువాడు మర్మగ్నుడగు యోగి. మాయ గెలుచువాడు మర్మగ్నుడగు యోగి. విశ్వదాభిరామ వినురవేమా. ఉత్తుకాపురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు చాడవేరు. పురుషులలోన పుణ్య పురుషులు వేరయా. విశ్వదాభిరామ వినురవేమా. పూజ సేయ సేయ పూజారితానాయే. పూజ్య వస్తువెల్ల భూమిని తానే. యాడ పూజ సేయు ఎల్ల దిక్కుల తానే. విశ్వదాభిరామ వినురవేమా. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ పీపీఓఐ ప్రతినిధిగా శ్రీ పొగాకు హనుమంతరెడ్డి తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పలువురు పిరమిడ్ మాస్టర్ సహకారంతో జమ్మలమడుగు మండలంలోని పలు గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ తరపున శాకాహార ధ్యాన ప్రచారాన్ని విస్తృతం చేశారు. ఆత్మజ్ఞానులు, యోగులు మాత్రమే పరిపాలకులు కావాలి, అప్పుడే రామరాజ్యం అన్నది స్థాపించడం సుసాధ్యమవుతుందని తెలియజేస్తున్నారు. రాజంపేట అసెంబ్లీ ప్రతినిధిగా పోటీ చేస్తున్న పెండ్యాల విజయ్ కుమార్, బండి శ్రీనివాసరావు, శ్రీమతి సుజన ఇంకా ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ ఒంటిమిట్ట మండలంలోని మాధవరం తదితర గ్రామాలు విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం పట్ల ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. గుంటూరులోని
నగరంలోని ఎస్వీఎన్ కాలనీలో గల పార్కులో ధ్యాన సప్తాహాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పార్కుకు విచ్చేస్తున్న వారందరికీ స్థానిక పిరమిడ్ మాస్టర్స్ చక్కటి ధ్యాన సప్తాహం నిర్వహిస్తున్నారు. చీరాల పిరమిడ్ మాస్టర్ హనిత అద్భుతమైన తమ జ్ఞాన సందేశాన్ని ఈ సప్తాహంలో వివరించడం జరిగింది. ధ్యానం చేయడం వలన సరైన ఆలోచనలు పెంపొంది సరైన విధానంగా జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుందని, కావున ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ధ్యానం చెయ్యాలని తెలియజేశారు. జీవితంలో ఇది ఒక వెసులుబాటేమో కదా. చక్కగా అందరం ఎక్కడెక్కడో కాలనీలు అంటే అపార్ట్మెంట్స్ అంటే ఎవరికెవరు తెలియదేమో ఆ మీటింగ్ అప్పుడు దెబ్బగాని, కానీ ఇప్పుడు చూడండి అందరు ఇక్కడ కూర్చొని ఆనందంగా ఏదో ఒక సత్సంగం వింటూ ఒక ధ్యాన స్థితి అంటే ఇది ఏదన్నా చాలా పరాకాష్ఠైనది. మరి అలా మనందరం కూర్చున్నామంటే ఇది ఒక వెసులుబాటేనంటారా, ఒక ఆనందమేనంటారా? రోజులో ఈ టైం అనేది వాల్యుబుల్ అంటారా? వాల్యుబుల్గా అనిపించిందా అండి? ఆనందంగా అనిపించిందా? సంతోషంగా అనిపించిందా? వెళ్ళాలనిపించిందా? చెయ్యాలనిపించిందా? వద్దనిపించిందా? ఏమండి వద్దనిపిస్తే రాము కదా, మళ్ళీ రోజు వస్తున్నాంగా ఆనందంగా ఉండబట్టే కదా కదండి. ఉండబట్టే కదా. అంటే 28 రోజుల నుండి మేము వస్తున్నాం, నువ్వు ఈ రోజు వచ్చావు, మేము వస్తున్నామంటే ఇది నీకు అర్థం కావట్లేదని అమ్మ చెప్తున్నారు కదా. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే విశ్వం అనేది ఉందా అండి? యూనివర్స్ ఉందా? అంటే ధ్యానం అంటే నమ్మొచ్చో నమ్మకూడదో పక్కకు పెడదాం. యూనివర్స్ ఉంది కదా, మన నోటి వాక్ ఉంది కదండి, దానికి శక్తి ఉందా? మన జీవితాల్లో చూడలేదండి, ఒరే బాబు ఎళ్ళకిరా యాక్సిడెంట్ అవుద్ది అంటాం, అసలు అక్కడ అవ్వదేమో. మన ప్రభావం ఉంది చూడండి, గట్టితనం అయ్యే తీరుతుందేమో. అంటే మన వాక్కి ఏముందండి? శక్తి ఉంది. మంచి అనమండి, ఇలాంటి కొంచెం చెడి మేధావులం కదండి, జ్ఞానులం కదా, ఇలాంటివి ఎక్కువ అంటాం. ఏమైనా తప్పు మాట్లాడుతున్నారా? సో మన నోటి వెంట వచ్చే వాక్కు విశ్వంలోకి వెళ్ళిపోయి జరుగుతుంది. సో మీ నోటి వెంట నేను చెప్పించడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం మంచిగా చెప్పుకుంటున్నామంటారా? మంచి మాటలేనా అండి? సో మీరంటే విశ్వంలోకి వెళ్ళి మీకు జరుగుతాయి. అప్పుడు మీరు లాభం పొందుతున్నారా, నేను లాభం పొందుతున్నానా? మనము లాభం పొందుతున్నాం. ఎందుకంటే ఒక బాల్ వేస్తే వెనక్కి వస్తుంది. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కొండాని అంజయ్య పిరమిడ్ పార్టీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్మూరులోని మహేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో శ్రీ అంజయ్య మాట్లాడుతూ పీపీఓఐ తరపున ప్రచారం చేయడానికి ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ప్రస్తావించారు. పార్టీ ప్రచారార్థం పిరమిడ్ సొసైటీ ధ్యాన మిత్రులందరినీ పూర్తి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు. మచిలీపట్నం సమీపంలో గల తాళ్లపాలెం బీచ్లో నిర్మించబడిన ఆత్మసాగర్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒక్కరోజు ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. గుంటూరు నుంచి విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాయి ప్రభాకర్ ముఖ్య వక్తగా ఈ కార్యక్రమంలో తన ప్రవచనాన్ని అందించారు. సముద్ర తీరాల గల ఈ పిరమిడ్ ధ్యాన మందిరంలో తరచుగా జరుగుతున్న ధ్యాన శిక్షణ తరగతులకు అధిక సంఖ్యలో ధ్యానులు హాజరు అవుతూ ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం మొదలగు కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా వెల్లందు గ్రామంలో అద్భుతమైన ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. మహిళా ధ్యాన మహాచక్ర కమిటీ సభ్యురాలు శ్రీమతి లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధ్యాన శిక్షణ తరగతికి స్థానిక ప్రజలు హాజరై ఎంతో ఆసక్తిని కనబరిచారు. అనంతరం మెగా పిరమిడ్ నిర్మాణానికి ప్రారంభ పనులు చేపట్టారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో గల మహాయోగిని శ్రీ లక్ష్మమ్మ అవ్వ దేవాలయానికి విచ్చేస్తున్న భక్తులచే ప్రతినిత్యం ధ్యానం చేయిస్తున్నారు మన పిరమిడ్ మాస్టర్ శ్రీమతి రంగవల్లి. దేవాలయాలే ధ్యానాలయాలు కావాలన్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వాక్కును నిజం చేస్తూ వీరు చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతిరోజు భక్తులు విశేషంగా పాల్గొని ధ్యానం పట్ల మరింత ఆసక్తిని కనబరుస్తున్నారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున సూరత్ లో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రోద్బలంతో దేశంలోని అనేక ప్రాంతాలలో ఫ్లూటు గుర్తు తరపున పీపీఓఐ అభ్యర్థులుగా పలువురు పిరమిడ్ మాస్టర్స్ తమ నామినేషన్స్ వేసే ఘట్టం కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పిరమిడ్ పార్టీ శాసనసభ అభ్యర్థి శ్రీ చాగం మహేశ్వర తమ ఎన్నికల గుర్తైన ఫ్లూటును ప్రదర్శిస్తూ పార్టీ జెండాతో ధ్యాన శాకాహార ప్రచార నినాదాలతో పార్టీ ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. పితామహ పత్రిజీ ఆశయ సిద్ధికై పీపీఓఐ తరపున పత్తికొండ అసెంబ్లీ స్థానానికి ఫ్లూటు గుర్తుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదోని పిరమిడ్ మాస్టర్ శ్రీమతి గీత పీపీఓఐ ప్రతినిధిగా ఆదోని పీఎస్ఎస్ఎం వారి సహకారంతో ప్రచార భేరీ మొదలైంది. ఒక్కరితో మొదలైన ధ్యానం లక్షలాది మందికి చేరింది. అలాగే పిరమిడ్ పార్టీ కూడా త్వరలో అధికార పీఠం దక్కించుకుంటుంది అన్న సత్సంకల్పంతో పిరమిడ్ మాస్టర్స్ అంతా తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారని ఆదోని పీఎస్ఎస్ఎం వారు తెలియజేశారు. పత్రిజీ ఆదేశానుసారం పత్రిజీ ఆశయ సాధనకై మేము పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున పత్తికొండ నియోజకవర్గానికి క్యాండిడేట్ నిలబెట్టాము. పత్రిజీ ఆశయం ఖచ్చితంగా నెరవేరుతుందని ఆశతో మేము వీధి వీధి తిరిగి ప్రచార భేరీని సాగిస్తున్నాం. ఈ రోజు నుంచి మొదలైంది. పల్లె పల్లెకు తిరిగి వాళ్ళకి ఆత్మజ్ఞానంతో పాటు జ్ఞానాన్ని, సంకల్పాలని వాళ్ళని ఎలా జీవించాలో తెలుపుతూ ఉన్నాము. దీని ఒక ఆయుధంగా తీసుకుని ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని అర్పిస్తున్నాము. ఫస్ట్ ఒకరితో మొదలైన ధ్యానం ఇప్పుడు లక్షలాది మంది ధ్యానం తయారైనారు. అలాగే పిరమిడ్ పార్టీ ఇండియా తరఫున ఒక్కరితో మొదలైన ఈ ఉద్యమం 247 స్థానాలకి, అసెంబ్లీ స్థానాలకి, 22 లోకసభ స్థానాలకి నిలబడినాము. ఇలాగే సాగుతూ పోతుంది. రాబోయే కాలంలో సోక్రటీస్ చెప్పినట్ల ఖచ్చితంగా ఆత్మజ్ఞానంలో పరిపాలకులు అవుతారు, లేదా పరిపాలన చేసే వాళ్ళే ఆత్మజ్ఞానంలో అవుతారు. ఖచ్చితంగా కూడా ఇది అయి తీరుతుంది. మహానుభావుడు చెప్పిన మాట ఖచ్చితంగా అయి తీరుతుంది. జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ, జై పార్టీకి జై. లూటు గుర్తుకే మన ఓటు, లూటు గుర్తుకే మన ఓటు వెయ్యాలి. పిరమిడ్ పార్టీ జిందాబాద్.
మన ఓటు. ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి. ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.